హాయ్ గాయ్స్! ఈరోజు వ్లాగ్ నేను ఆఫ్టర్‌నూన్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడే పార్సెల్ ఒకటి వచ్చింది. అది నీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో, చాలా హ్యూజ్ పార్సెల్ కదా! సో, అదొచ్చేసి ఒక కిచెన్ ఐటెమ్ తెప్పించాను. వెరీ యూజ్‌ఫుల్ వీడియో అందరి ఇళ్లలోకి చాలా బాగా పనికొచ్చిద్ది. ఇప్పుడు మనం ఇది అన్బాక్స్ చేసిన తర్వాత దీని స్పెసిఫికేషన్స్ అనేది మనం చూసేద్దాం. సో, ఇదొచ్చేసి వండర్ చెఫ్ ప్లాటినం బర్నర్ గ్లాస్ టాప్ అనమాట. సో ఇది వచ్చేసి 2 బర్నర్స్ ఓన్లీ అండి. సో 2 బర్నర్సే సేఫ్ అని నేను అనుకుంటాను 4 బర్నర్స్ కన్నా. సో ఇది వచ్చేసి చూసారు కదా 2 బర్నర్స్ గ్లాస్ టాప్. సో బాడీ వచ్చేసి గ్లాస్ బాడీ వచ్చిద్ది అనమాట. సో మనకి చూపించిన విధంగానే ఉండిద్దండి. సో మనకి కార్డ్బోర్డ్ మీదనే దాని పిక్చర్ అనేది డిస్ప్లే చేస్తున్నారు కదా. సో అలానే సేమ్గా ఉండిద్ది. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి చూడండి, స్టెయిన్లెస్ స్టీల్ డ్రిప్ ట్రే ఉందంట అండ్ బర్నర్స్ ఉన్నాయి. సో దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 5000 మెన్షన్ చేస్తున్నారు. సో నాకు అమెజాన్లో మంచి డిస్కౌంటెడ్ ప్రైస్లోనే వచ్చేసింది అన్నమాట. సో నేను లాస్ట్లో చెప్తాను ఎంత కొన్నాను అనేది. నెక్స్ట్ ఫస్ట్ మనం అన్బాక్స్ చేసి చూసేద్దాం. టడా టడా టడా. సో ఓపెన్ అనేది చేసేసాము. సో చూడడానికి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో గ్లాస్ కుక్ టాప్ అనమాట. సో ఇది చూడండి చాలా మంచిగా ప్యాక్ అయ్యి వచ్చింది. నేను కొంచెం భయపడ్డాను, గ్లాస్ టాప్ కదా షిప్పింగ్లో పగిలిపోయిద్దేమో అని అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా బాగా ప్యాక్ చేశారు. 2 కార్డ్బోర్డ్ బాక్స్లో పంపించారనమాట. అండ్ ఈ గ్లాస్ టాప్ అయితే చాలా థిక్గా ఉందండి. ఇది తొందరగా పగలదనమాట. నేను చూశాను, క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో చూడండి, నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీని వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది. కాకపోతే ఫ్యూచర్లో కొంచెం దీని కలర్ అనేది డల్ అయిపోద్దేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది హీట్ ఎక్కువ ఉండిద్ది కదా. సో ఆ వైట్ కలర్ ఏదైనా కొంచెం డల్ అయిపోద్దేమో అని నాకు అయితే అనిపిస్తుంది. విషయానికి వస్తే స్టవ్ అనేది చాలా బాగుందండి. చాలా క్లాసీ లుక్ ఉంది. మన కిచెన్లో చాలా బాగుండిద్ది. ఎస్పెషల్లీ చిన్న కిచెన్స్లో ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది అనమాట. అండ్ ఈ నాబ్స్ కూడా చాలా బాగున్నాయండి. 360 డిగ్రీస్ రొటేట్ అవుతాయి అన్నమాట ఈ నాబ్స్ అనేది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వండర్ చెఫ్ వాళ్ళది 2 years వారంటీ కూడా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం ఈ గ్యాస్ని ఆన్ చేసి చూద్దాం. సో విత్ లైటర్ ఇది వెలిగిద్ది అనమాట. సో ఇది ఆటోమేటిక్ అయితే కాదు. సో ఆటోమేటిక్ ఎప్పుడు తీసుకోమాకండి, అది ఎప్పుడైనా డేంజరస్ అనమాట. సో ఆటోమేటిక్గా ఫైర్ అనేది బర్న్ అవ్వడం ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో ఆటోమేటిక్ అయితే కాదు. సో బర్నర్స్ అయితే ఇది పర్ఫెక్ట్లీగా చాలా మంచి ఫ్లేమ్ ఇస్తున్నాయి. ఇవైతే క్వాలిటీ అయితే ఇది సూపర్గా ఉందన్నమాట. సో నాకైతే పర్సనలీ బాగా నచ్చింది. సో ఇది నా చిన్న మినీ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ వీడియో. దీని ప్రైస్ నేను చెప్పలేదు కదా. సో ఇది నాకు జస్ట్ 2800లోనే వచ్చేసిందనమాట. ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓవరాల్గా దీని రేటింగ్ వచ్చేసి నేను 4.5 ఇస్తాను. ఎందుకంటే జస్ట్ ఆ వైట్ కలర్ మీదనే నాకు కొంచెం డౌట్గా ఉంది. గైస్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నాకు చాలా ఆకలి వస్తుంది. సో ఏం వండారో చూసేద్దామా. సో ఈరోజు వంట వచ్చేసి మటన్ అండ్ ఆలు కర్రీ వండిందనమాట. చాలా డెలిషియస్గా కనిపిస్తుంది. కొమ్మేద్దాం ఇంకా. సో దీంట్లోకి అన్నం జస్ట్ ప్లెయిన్ రైస్ వండింది అమ్మ. అండ్ ఇక్కడ పప్పు కూడా వండింది. సో చాలా రెండు ఇష్టమే నాకైతే. ఇప్పుడు నేను తినేదానికి వెళ్తున్నాను. మీరు కూడా తిన్నారా ఇంతకీ? నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. తిన్నారో లేదో నాకు కూడా తెలియాలి కదా. సో గాయ్స్ ఇప్పుడు నేను తిని ఇంకా బయలుదేరాలన్నమాట. నాకు ఒక పని ఉంది. సో నాతో పాటు వస్తారు కదా మీరు బయటికి.
తప్పకుండా చూపిస్తాను నేను ఎక్కడ వెళ్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ తినేస్తున్నాను. సో యమ్మీ యమ్మీ కదా, చూ చూస్తుంటేనే చాలా నోరూరుతుంది. సో మీకు కూడా ఒక బైట్. సో గాయ్స్ ఫైనల్లీ నేను స్టార్ట్ అయిపోయి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట. సో నేను బయటికి వెళ్ళేటప్పుడు ఇలా బుర్కా వేసుకుంటాను. అండ్ నాకైతే బైక్ డ్రైవింగ్ చాలా ఇష్టము. సో నేను ఎక్కడ వెళ్తున్నానో నేను మీకు నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. సో నాకైతే డ్రైవింగ్ చేయడం చాలా ఇష్టం, బైక్ డ్రైవింగ్ చేయడం. అండ్ ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో, ఎవ్వరు లేరు అనమాట, నేను ఒక్కదాన్నే. అండ్ ఈరోజు క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నా ఫేవరెట్ ప్లేస్ చూపినా. సో ఇది నేను వెళ్తుంది పెద్ద పార్క్ అనమాట. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఈ రైల్వే గేటేనమాట. చాలా బాగా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే ఈ ప్లేస్. అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇలా చాలా బాగుండిద్ది అనమాట. సో ఇదొక్క ప్లేసే కొద్దిగా నాకు నచ్చిద్ది. ఆ తర్వాత నేను క్లయింట్ వల్ల ఇంటికి వెళ్ళిపోయాను. సో నేను ఇక్కడికి వెళ్ళింది తనకి నేను ఇయర్ లోబ్ అనేది చేశాననమాట. ఇయర్స్ ఊడిపోయాయి అండ్ ఇప్పుడు గన్ షాట్ వేశాను. సో తనైతే చాలా హ్యాపీ అండ్ తొందరగా ఇంకా రిటర్న్ వచ్చేసానమాట. సో నేను నర్సరావుపేట నుంచి సత్తెనపల్లికి వెళ్ళి మళ్ళీ సత్తెనపల్లి నుంచి పెద్ద కుర్రపాడుకి వెళ్ళాను అనమాట. సో చాలా లాంగ్ జర్నీ కదా. సో ఐ జస్ట్ లవ్ డ్రైవింగ్. నాకు డ్రైవింగ్ అంటే లాంగ్ రైడ్స్ అంటే చాలా ఇష్టమా. సో ఎస్పెషల్లీ సో చూడండి ఎంత బాగుందో ఎన్విరాన్మెంట్. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో నాకు వీలైనంత వరకు నేను షూట్ చేశాను. అండ్ ఫుల్గా టైర్డ్ కూడా అయిపోయాను అనమాట. నా ఫేస్ చూసే అర్థమైపోయిద్ది. ఇంటికి వచ్చి చూస్తే మా తమ్ముడు ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుని ఉన్నాడు, చాలా క్యూట్గా అనిపించాడు. సో నేను ఒక పిక్ దిగుదాం రా అని వీడియో తీసేసాను అనమాట. అందుకే నేను పగలబడి నవ్వుతున్నాను. అండ్ నేను ఇంటికి వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. ఆ వర్షం చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో. సో అది తలుచుకుంటేనే కొద్దిగా భయం వేసింది, నేను బయట ఉంటే ఏమయ్యేదా అని. సో థ్యాంక్ గాడ్ నేను తొందరగా ఇంటికి వచ్చేసాను. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయ్స్. బై, టేక్ కేర్.